హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేమైతే షాప్కి వచ్చినాము. ఇప్పుడు మీకు ఏం చెప్పాలి, ఏ క్లాస్ చెప్పాలి అయితే ప్రిపేర్ అయిపోతున్నాము. రోజు ఇలాగే క్లాసెస్ నడుస్తుంటాయి కదా. ఏం చేస్తున్నావు? చిన్న పిల్లలకు కుల్ల కుడుతుంది. 21st బేబీకి క్యాప్ అయితే రెడీ చేస్తుంది. ఇలాగా ఇక్కడ మీ డ్రెస్ కుడుతుంది. మొత్తం సాటిన్ డ్రెస్, సాటిన్ క్లాత్ తోటి లైనింగ్ వేసుకొని బ్యాక్ జిప్ వేసి పైపింగ్ వేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటుంది. మీరు కూడా ఇలాగే క్లాసులు వినాలి, చెయ్యాలి, మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీకు బ్యాక్ పార్ట్ డీప్ ఉంటుంది, కానీ చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి. డీప్ పెట్టడం వల్ల షోల్డర్ జారుతుందా, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి షోల్డర్ జారుతుందా అనేది మీకు డౌట్ వస్తుంది కదా. జారకుండా ఎలా కట్ చేయాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఫీట్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందామని చెప్పాను కదా. బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది 30 సైజ్ బ్లౌజ్ అన్నట్టు, 30 ఇంచుల చుట్టుకొలత వచ్చింది. ఇదైతే 37 ఉంది, అంటే చెస్ట్ లూజ్ 37, ఇది నార్మల్గా 30 సైజు చుట్టుకొలత. ఓకే, ఈ సైజు ప్రకారంగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, ఈ సైజుకి మనకు ఆర్మ్ లెంత్ ఎంత పెట్టాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. మనం ఫస్ట్ వైజ్ గా చూసుకుందాం. ఫస్ట్ హైట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ తోటి షోల్డర్ నుంచి కింది వరకు హైట్ అయితే పట్టుకోవాలి. హైట్ పెట్టిన తర్వాత చుట్టుకొలత పెట్టుకోవాలి. చుట్టుకొలత పెట్టుకునేటప్పుడు మనకు వీపుకు దాటేసుకోవడానికి ఒక 1 ఇంచ్ అయితే వదులుకోవాలి. వదులుకొని వీపు సైడ్ కుట్టు మొత్తం ఎంత ఉందా అనేది పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంది, నెక్ కింది నుంచి నెక్ పెట్టుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక డౌన్, చంక ఎత్తు పెట్టుకోవాలి. ఇదంతా ఓకే పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఇది ఎంత పెట్టుకోవాలి, నెక్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఇది సైజు కానీ సైజుని బట్టి నెక్ డౌన్ అనేది ఉండదు. ఎందుకంటే మన నెక్ డీప్ను బట్టి నెక్ ఈ షోల్డర్ అనేది మనకు సెట్ అవుతుంది. నెక్ డీప్ ఎక్కువ దొడిగితే షోల్డర్ తక్కువ అవుతుంది, అంటే షోల్డర్ తక్కువ అవుతుంది, దాంట్లో నెక్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు చిన్నగా నెక్ కట్ చేసుకోవడం వల్ల మనకు భుజం అనేది జారది, ఇది తెలుసుకోవాలి. డీప్ చూడండి, ఈ ఒరిజినల్ డీప్ కంటే డీప్ 1/2 ఇంచు బయటకు వచ్చేసింది. దీనికి 1/2 ఇంచు బయటకు రావడం వల్ల మనకు నెక్ అనేది చిన్న పెట్టుకుంటున్నాం. 2 ఇంచులు చాలు, ఇది 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు. నెక్ డీప్ వేసుకున్న వాళ్ళు, నేను నార్మల్గా నెక్ డీప్ తొడగని వాళ్ళకి 2.2, 2.5 దాకా పెట్టుకోవచ్చు. ఇది 2 ఎగ్జాక్ట్ 2 కూడా పెట్టుకోకుండా కొంచెం లోపలికి కూడా లైన్ చేసుకుంటే ఇంకా డీప్ అనేది చాలా, షోల్డర్ అనేది జారది. ఇది ఎందుకు జారుతుందని చాలా మంది కామెంట్ చేస్తుంటారు కదా. సరే, మరి ఇది 5 పెట్టుకున్నాం. ఇది 5 పెట్టుకున్నప్పుడు ఆర్మ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి, 5.5 పెట్టుకోవాలి, 5.5 పెట్టుకోవాలి. ఇది 5.5 సరిపోతుందా లేదా అని మనం చూసుకోవడానికి ఆర్మ్ రౌండ్ వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉంది, 7/7 3/4 ఉంది, అంటే పావు దక్క 8 ఉంది, 7.75. దీన్ని మనం ఈ సంక రౌండ్ కు బేస్ చేసుకొని చూసుకోవాలి. ఈ ఫస్ట్ మన ఈ చెస్ట్ పాయింట్ ఉంటది కదా, చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకున్న ప్లేస్ ప్లస్ ఈ ఆర్మ్ రౌండ్ వేసుకున్న ప్లేస్ సమానం వస్తే మనకి బ్లౌజ్ నెక్ పాయింట్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు. ఎక్కువ తక్కువ వచ్చింది అనుకో అది సెట్ కాలేదు, ఇంక కుదరలేదు. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇది ఇక్కడికి వచ్చి మన ఆర్మ్ రౌండ్ ఈడికి వచ్చింది అనుకోండి, అంటే తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడికి, అప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ లైన్ కింద ఆర్మ్ లెంత్ రౌండ్ ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇలాగా వచ్చి అప్పుడు ఇది గీసుకొని ఈ ఆర్మ్ రౌండ్ ఇలా గీసుకోవాలి. అంటే ఇక్కడ లైన్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది కాబట్టి సెట్ అవుతుంది. అప్పుడు ఈ లైన్ వల్లనే మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది. ఎందుకంటే మన చెస్ట్ పాయింట్లో బ్లౌజ్ పట్టేసినట్టు అవుతుంది అంటారు కదా, దీని కారణం. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.